హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మా ఊళ్ళో దసరా ఎలా జరిగిందనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈరోజు విజయదశమి కాబట్టి మా హస్బెండ్ బర్త్డే కూడా ఈరోజే, అందుకని చెప్పి మా హస్బెండ్ దుర్గామాత దగ్గరికి వెళ్ళి పూజ చేయించుకున్నారు. బర్త్డే కాబట్టి అందుకని దుర్గామాత దగ్గర ఫస్ట్ అర్చన చేయించాం. అసలు మా ఊళ్ళో దసరా ఎలా జరిగింది, సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అవన్నీ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ఫస్ట్ అయ్యగారు అర్చన చేశారు. प्रमोदमानमे रविमन्यमाने पुत्रै पौत्रै आयुर्वर्धतां దీర్ఘం దీర్ఘమాయుః. మా విజయ్ గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలండి. ఎందుకో తెలుసా? మంత్రం ఇచ్చారు, అగ్ని నిర్వసించుకోవ, అగ్ని కంటే పవిత్రమైంది సృష్టిలో లేదు, ఆదిత్యాభవ, ఆ సూర్యుడు కంటే ఎక్కువ లేదు ప్రపంచంలో. శ్రీమాన్ భవ, సాక్షాత్తు ఆ యొక్క విష్ణుమూర్తి కటాక్షముగాక. ఆయురాయుర్భవ, సాక్షాత్తు 100 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు నీవు చక్కగా జీవించని చెప్పి మా అమ్మ ముందు అందరి ముందు విజయ్కి జన్మదిన శుభాకాంక్షలు. శతమానం భవతి శతాయు పురుషతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. హ్యాపీ బర్త్డే టు యు. ఇంకా అర్చన అయిపోయిన తర్వాత జమ్మి చెట్టు తీసుకొచ్చి దుర్గామాత దగ్గర పెడతారండి. అందుకని చెప్పి జమ్మి చెట్టు జమ్మి చెట్టు కూడా పూజ చేస్తారు. ఇంకా జమ్మి చెట్టుకు పూజ ఎలా అంటే అక్కడ ఫస్ట్ జమ్మి చెట్టు అక్కడ పెట్టిన తర్వాత అక్కడ దాని ముందు గుమ్మడికాయ పెట్టి కొబ్బరికాయతో కొట్టి అక్కడ పూజ అంతా జరిగిన తర్వాత జమ్మాకు తీసుకొని అందరం మామూలుగా ఇప్పుడు దసరా రోజు జమ్మి బంగారం లాగా ఇచ్చి అందరు ఆశీర్వాదం తీసుకుంటారు కదా, అలా అక్కడ పూజ జరిగిన తర్వాత అట్లా పూజ చేసిన తర్వాత మా వారు అక్కడ పూజ చేసుకుంటారు. ఆ పూజ అయిపోయిన తర్వాత అందరూ జమ్మి తీసుకుంటారు అన్నట్టు. ఆ పూజ ఇప్పుడు అయ్యగారు స్టార్ట్ చేసిండు. దానికోసం అని చెప్పి ఫస్ట్ ఇట్లా పూజ జరుగుతూ ఉంటే మంత్రాలు అవి అవుతూ ఉంటే చేతిలో ఒక ఇట్లా గుమ్మడికాయ కొట్టించి కొట్టమంటారు. గుమ్మడికాయ కొట్టిన తర్వాత చేతికి ఒక కత్తి లాంటిది ఇచ్చి పూజ జరిగిస్తారు. ఆయుధ పూజ లాగా గుమ్మడికాయ కొట్టేసిన తర్వాత ఇంకా జమ్మి అందరూ ఆ జమ్మాకు దింపుకోవడమే. ఇంకా అంత అయిపోయిన తర్వాత అందరూ జమ్మాకు తీసుకుంటుండ్రు అందరికీ ఇవ్వడానికి. తీసుకున్న తర్వాత జమ్మాకు పెట్టిన తర్వాత అందరూ అలాయి బలాయి తీసుకుంటారు కదండి, అలానే ఇక్కడ అందరూ ఒకరికొకరు జమ్మి బంగారం లాగా ఇచ్చేసి అలాయి బలాయి తీసుకుంటూ ఉన్నారు. ఇంకా ఈ దుర్గామాత దగ్గర అంతా అయిపోయిన తర్వాత ఈరోజు మా వారు బర్త్డే కాబట్టి మా వారు బయటికి వెళ్ళి బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ చేసుకున్నారు. మా ఆయన అందరికీ సేమ్ డ్రెస్సెస్ తీసుకుంటారండి ఎవ్రీ ఇయర్, అది అలానే. తర్వాత ఈవినింగ్ మేము కూడా మా దగ్గర ఈవినింగ్ మళ్ళీ జమ్మి తీసుకొచ్చి సెలబ్రేట్ చేసుకుంటాం. దానికోసం అని చెప్పి డెకరేషన్ అంతా వేసి ఫస్ట్ అందరూ ఫుల్ ఎంజాయ్ చేసారు. డ్యాన్స్లు అన్నీ వేసేసి మా అందరూ బాగా ఎంజాయ్ చేశారు. గ్రూప్ డ్యాన్స్ వేసారు. చిన్నపిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు డ్యాన్సులు చేసుకుంటూ హ్యాపీగా. దసరా కాబట్టి వీళ్ళిద్దరూ మా ఆడపడుచు వాళ్ళ పాప మా మరిది వాళ్ళ పాప, అందరికంటే ఎక్కువ మాత్రం వీళ్ళిద్దరు బాగా ఎంజాయ్ చేశారండి. ఫుల్ డ్యాన్స్ వేసారు. వాళ్ళ హ్యాపీనెస్ అయితే చూడలేము, అంత బాగా హ్యాపీ ఎంజాయ్ చేశారు. ఇంకా తర్వాత జమ్మి చెట్టు జమ్మి కొమ్మలు తీసుకొచ్చారు కదా, అవి తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంది అన్నట్టు. ఇంకా తీసుకొచ్చి ఫస్ట్ ఇక్కడ పెట్టేసి ఇక్కడ వేస్తుంది కదా మా హస్బెండ్ మరిది వీళ్ళందరూ కూడా ఫస్ట్ దాన్ని జమ్మిది అక్కడ కడతారు, చెట్టులాగా అక్కడ పెట్టేస్తారు అన్నట్టు. పెట్టేసి అక్కడ పూజ లాగా వేస్తారు. మీరు ఇంకా మీ దుర్గామాత దగ్గర పూజ చేసినప్పుడు వేస్తారు కదా, సేమ్ అలానే పూజ చేస్తారు.
దానికోసం అని చెప్పి ఫస్ట్ పసుపు కుంకుమ అక్కడ జమ్మి దగ్గర వేసేసి జమ్మి చెట్టు పైన వేయాలి. వేసిన తర్వాత బూడిద గుమ్మడికాయ మనం అక్కడ పెట్టాం కదా, బూడిద గుమ్మడికాయ పెట్టేసి అగరబత్తీలు ముట్టించి కొంచెం దేవుడు విజయదశమి అన్ని విజయాలు జరగాలని కోరుకుంటూ అలా పూజ చేస్తాం కదా. పూజ అయిపోయిన తర్వాత మా వారు ఇంకా కొబ్బరికాయ కొట్టారు అక్కడ. నెక్స్ట్ లక్కి పట్టుకొని గుమ్మడికాయ కూడా కొట్టాలి. ఇది మా దసరా సెలబ్రేషన్స్.